హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 4th మార్చ్ జరిగిన ఆల్ ఎగ్జామ్స్ ఆర్పిఎఫ్ సంబంధించిన ఆల్ షిఫ్ట్ సంబంధించిన అర్థమెటిక్ క్వశ్చన్. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ మీకు కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ మీకు పీడిఎఫ్ దొరుకుతుంది. ఫ్రెండ్స్, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోండి. 8% మరియు 10% సంబంధించిన సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. 30, 56, 45తో భాగించినప్పుడు 3 శేషాన్ని మిగిలిచే అతి చిన్న సంఖ్యను కనుక్కోండి. 5 పెన్నుల సగటు 25, 6 పెన్సిళ్ల సగటు 280, 5 ఇంకు సగటు వచ్చేసి 80 సగటును తెలపండి. 2 సంఖ్యల సగటు 1/5 మల్టిపుల్ ఆఫ్ 45 ఎల్సిఎంని కనుక్కోండి. 20 మీటర్ల దూరాన్ని 9 సెకండ్లో వెళ్ళాలి. 26 సెకండ్స్లలో వెళితే ఎంత సమయం పడుతుంది? ఫ్రాక్షన్ సంబంధించిన క్వశ్చన్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్, చూసుకోండి. బాడ్మాస్ రూల్ ఇచ్చాను ఫ్రెండ్స్, చూసుకోండి. ఏ సమలను వడ్డీ రేటుతో 5,800 మొత్తం 2 సంవత్సరాల్లో 5,043 అవుతుంది. ఏ ఒక పనిని 9 రోజుల్లో చేస్తాడు. సి అదే పనిని 11 రోజులలో చేయగలుగుతాడు. ఇద్దరు కలిసి చేస్తారు, కానీ సి 30 నిమిషాల తర్వాత ఆపివేయడం జరుగుతుంది. మిగిలిన పని వారిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? 280 మీటర్ల పొడవు ఉన్న ఒక రైలు 58 సెకండ్ల పాటు గంటకు 8.5 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తుంది. మరొక రైలు వేగాన్ని కనుక్కోండి. 72,000పై 10% తగ్గింపు, ఆపై 20% లాభాన్ని కనుక్కోండి. ఒక వస్తువుపై 18 నష్ట శాతం మరియు అదే వస్తువుపై 18 లాభ శాతం. ఆ వస్తువు యొక్క ధర ఎంత? ఏ ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు. బి అదే పనిని 30 రోజుల్లో చేయగలరు, కానీ 5 రోజుల తర్వాత ఏ పనిని వదిలివేయడం జరుగుతుంది. వారు మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? 5 సంఖ్యల మొత్తం 655, రెండవ సంఖ్య యొక్క సగటు 75, మూడవ సంఖ్య యొక్క సగటు 119. అయితే మిగిలిన 2 సంఖ్యల సగటు కనుక్కోండి. 55,000 వద్ద కొనుగోలు చేసి 44,000 వద్ద ఆదాయం చేయడం జరుగుతుంది. నష్ట శాతం వస్తుంది, కానీ లాభాన్ని కనుక్కోండి. క్యూబ్ వాల్యూమ్ వచ్చేసి 6,053,679 సెంటీమీటర్ల క్యూబ్. ఆపై క్యూబ్ వైపు రెండింతలు కనుక్కోండి. 6 సెంటీమీటర్ వ్యాసం కలిగిన గోళాన్ని కరిగించి 0.3 సెంటీమీటర్ల సిలిండర్ ఆకారపు తయారు చేయడం జరుగుతుంది. ఒక సంఖ్యను 50% పెరిగి 6,391గా మారితే అసలు సంఖ్యను కనుక్కోండి. ఒక రైలు 280 గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మరియు వ్యతిరేక దిశ నుండి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సమయాన్ని కనుక్కోండి. 3.5%, 2.8% తగ్గింపు తర్వాత ఒక వస్తువు 17,980కి విక్రయించడం జరుగుతుంది. అదే 2 సంవత్సరాల తర్వాత అదే ధర ఎంత? ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో 4th మార్చ్ జరిగిన ఆల్ షిఫ్ట్ సంబంధించిన అర్థమెటిక్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పీడిఎఫ్ కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్.
మీకు అక్కడ ఈ పీడిఎఫ్ దొరుకుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.